ఇక్కడ ఫుడ్ బాగుంది కదా బేబీ? అవును బేబీ, బాగుంది. మనం ఎప్పుడు ఇక్కడికి వచ్చి తిందాం. నీకేం మస్తు చెప్తావు, డబ్బులు కట్టేది నువ్వు కాదు కదా. ఏంటి బేబీ ఏదో అంటున్నావు? ఏం లేదు బేబీ, ఇక్కడికే వద్దామంటున్నా అంతే. అవును, నువ్వు మా ఇంట్లో వాళ్ళతో వచ్చి ఎప్పుడు మాట్లాడతావు? ఏం మాట్లాడాలి? ఏంటి ఏం మాట్లాడాలా నీకు తెలీదా? అంటే అది మన గురించి మా డాడీతో వచ్చి మాట్లాడతా అని చెప్పావు కదా, మర్చిపోయావా? ఓ అదా, అదే. ఎప్పుడొస్తావు ఇంటికి? ఈ వీక్లో వీలు తీసుకుని వస్తాలే బంగారం. నువ్వు ఇలా చాలాసార్లు చెప్పావు, ఈసారి రాకపోతే ఊరుకోను. సరే బంగారం, నేను వస్తా అని చెప్పా కదా. కూల్. ఇంకేంటి సంగతులు? నీ ఫ్రెండ్స్ శ్రీజ, లిఖిత, స్వప్న వస్తామని చెప్పారు కదా, నీ ఎంపడా ఎందుకు వచ్చలేరు? వస్తామన్నారు కానీ వాళ్ళు సడన్గా షాపింగ్ పోయినారు, అందుకు నేను ఒకదాన్ని వచ్చిన. వాళ్ళు కూడా వచ్చింటే బాగుండు. ఏ నేను ఒకదాని వస్తే సరిపోదా నీకు? వాళ్ళు కూడా రావాలా? అలా అని కాదు బంగారం, ఊరికే జనరల్గా అడిగా. అవును, శ్రీజాకి మెసేజ్ చేసి స్వప్నాది నెంబర్ అడిగావంట, ఎందుకు? దీనికి ఎలా తెలిసింది? నేను స్వప్నకి చెప్పా కదా చెప్పొద్దని. అడిగేది నిన్నే. ఏం లేదు బేబీ, ఒక్కోసారి నీ ఫోన్కి డైల్ చేస్తే నీ ఫోన్ కలవదు, అందుకు నీ ఫ్రెండ్స్ నెంబర్స్ తీసుకుంటే బెటర్ అని అడిగా అంతే. అంతే కదా, నిజమేనా? నమ్మొచ్చా? నన్ను అనుమానిస్తున్నావా బేబీ నువ్వు? అనుమానం ఏం కాదు, ఊరికే అడిగా అంతే. అవునా, సరే అయితే. హాయ్ రా మామ. నువ్వేందిరా ఈడా? అది మామా, అది ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నా ఫ్రెండ్ రా మామా. ఏంటి ఫ్రెండా? అరే నువ్వు ఇటు నుంచి పోరా నాయనా. ఎందుకు పోవాలరా ఇటు నుంచి? ఇంతకీ అమ్మాయి ఎవరో చెప్పలేదు. ఇతను నా బాయ్ ఫ్రెండ్. ఏంటి వీడు నీ బాయ్ ఫ్రెండా? అవును. ఏంట్రా ఈ అమ్మాయి చెప్పేది నిజమేనా? అది అది ఏంటి నువ్వు తడబడుతున్నావు? వీడి గురించి నీకు అంత తెలుసా అమ్మా? అంతా అంటే దేని గురించి? అరే మామ నువ్వు పోరా, నీకు దండం పెడతా. వీడు వీడికి వచ్చే ముందు నేను వీడిని బీచ్లో చూసా వేరే అమ్మాయితో. ఏంటి నిజమా? అవును. ఎవరు ఈ అమ్మాయి అని అడిగితే నాకు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిండు. బంగారం నువ్వు వీడి మాటలు నమ్మొద్దు, వీడు అబద్ధం చెప్తున్నాడు. లేదు నేను చెప్పేది నిజమే. వీడు నా కాలేజ్ ఫ్రెండ్, వీడి గురించి నాకు బాగా తెలుసు. వీడు మా కాలేజీలో పెద్ద పులిహోర రాజా. అడ్డంగా దొరికిపోయా. మీరు చెప్పేది నిజమా అండి? అవునమ్మా, నువ్వు నా చెల్లి లాంటి దానివే. నీకు అన్యాయం జరగకూడదని వీడి గురించి నిజం చెప్తున్నా. వీడు ఫ్రెండే కావచ్చు, కానీ వీడు చేసే తప్పు. నేను చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ ఇష్టం. నీ ప్రవర్తనపై నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది, కానీ ఎందుకులే నేను పట్టించుకోలేదు. ఈ రోజు అర్థమైంది నాకు నీ గురించి. నన్ను ఇంత మోసం చేస్తావా? సిగ్గులేదు నీకు కొంచెం కూడా? బేబీ నేను అబద్ధం చెప్పిండొచ్చు, కానీ నా లవ్ ప్యూర్. అబ్బా నా నడు విరిగింది. ఇంకోసారి నా కంట పడితే నీ మొక్క మీద ఆసిడ్ పోస్తా, గుర్తుపెట్టుకో. వేస్ట్ ఫెలో. ఫ్రెండ్స్, అమ్మాయిల్ని మోసం చేస్తే ఇలాగే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.